హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. ఇప్పుడు నెలకు 2,400 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం అనేది వడ్డీలే చెల్లిస్తుందండి. ఆదాయం చూస్తే 8,500 కోట్లు, అప్పు చూస్తే 6,000 కోట్లు. ఈ విధంగా 3 తరాలు చెల్లించినా కూడా ఈ రుణభారం తీరని పరిస్థితి. వడ్డీలు మాత్రమే 2,400 కోట్ల రూపాయలు ప్రతి నెల చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అలాగే తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు అయితే ఈ విధంగా ధ్వజమెత్తారండి. రాష్ట్ర ఆదాయం నెలకు 8,500 కోట్లు ఉంటే ఆర్బీఐ నుంచి కార్పొరేషన్ల ద్వారా అనధికారికంగానే వైకాపా ప్రభుత్వము 6,000 కోట్ల అప్పులు చేస్తోందని ఇక తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు. నెలకు సుమారుగా 2,400 కోట్ల వడ్డీ కడుతూ ఉన్నట్టుగా తెలిపారు. ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 28,053 కోట్లు కేవలం వడ్డీలే, ఒక సంవత్సరంలో వడ్డీలే దగ్గర 30,000 కోట్లు చెల్లించినట్టు గుర్తు చేశారు. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుల భారం ఎక్కువైంది. 3 తరాలు కష్టపడి తీర్చినా కూడా తీరని అప్పులైతే ఇప్పుడు పెరిగిపోయాయి. రాష్ట్ర ఆదాయం అయితే ఈ విధంగా పడిపోయింది, ఏం లేదని అయితే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ విధంగా అయితే ఉందండి. ఇప్పుడు రాష్ట్రమే లోటు బడ్జెట్లో ఉన్నందున ఈ పెండింగ్ బకాయిలు ఇప్పట్లో చెల్లించే అవకాశాలు లేనిదైతే చెప్తూ ఉన్నారు.